శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని కాకినాడ జిల్లా శెట్టిబలిజ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. కాకినాడ రామారావుపేటలో గల శెట్టిబలిజ సంక్షేమ సంఘం భవనంలో కాకినాడ జిల్లా శెట్టిబలిజ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు వాసంశెట్టి రాజేశ్వరరావు, కండిపల్లి వెంకటరమణ, రాయుడు దుర్గా, చొల్లంగి వీరబాబు, కాకరపల్లి చలపతిరావులు మీడియాతో మాట్లాడుతూ శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఒక ఎంపీ సీటు, 2 ఎమ్మెల్యే సీట్లు కేటాయించే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి ఈశ్వరరావు, కె వెంకటలక్ష్మి, పాలక రామ్మోహన్ రావు, పెంకే రాజు, అనసూరి నారాయణరావు, మేడిశెట్టి సుబ్బారావు, పెంకే శివ, శివరామకృష్ణ, శెట్టిబలిజ సంక్షేమ సంఘ నాయకులు పాల్గొన్నారు. నా పేరు వాసంశెట్టి, కాకినాడ రూరల్ రూరల్ ఎక్స్ఎంపీటీసీ. మరి ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంతో కాలం నుంచి మామూలుగా శెట్టిబలిజలకు ఇరు పార్టీలు శెట్టిబలిజలకు సీట్ వస్తుందని ఎదురు చూసాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మా శెట్టిబలిజల్ని పక్కన పెట్టి వేరే కోణంలో చూస్తున్నారు. కానీ ఇక ముందు ఇలా జరగకూడదని శెట్టిబలిజలకు సీట్ ఇవ్వకపోతే ఈ నియోజకవర్గంలో అత్యధికంగా బాగా మామూలుగా పేరు మోసిన నాయకుడు ఎవరన్నా ఉంటే ఆ వ్యక్తిని ఇండిపెండెంట్గా వేసి మామూలుగా మేము ఇండిపెండెంట్గా గెలిపించుకుంటామని ఈ పత్రికాముఖంగా మరియు మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. జై శెట్టిబలిజ. ముఖ్యంగా కాకినాడ రూరల్లో మట్టుకి శెట్టిబలిజ టికెట్ ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వని పక్షంలో ఏ పార్టీలు అయితే బీసీలని అలాగే శెట్టిబలిజల్ని పక్కన పెడతాయో ఆ పార్టీలు గ్యారెంటీగా ఓడించేస్తాం. అందులో సందేహం ఏమీ లేదు. రేపు పొద్దున్న మా కనుక టికెట్ ఇవ్వకపోతే ప్రతి నియోజకవర్గాల్లో మేము ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మా ఓడిని పోటీ చేయించి శెట్టిబలిజలు కానీ బీసీలు కానీ ఎవరొకరు పోటీ చేయించి ప్రతి నియోజకవర్గంలో మా ఓట్లన్నీ ఆలకేసి మిగతా పార్టీలు ఓడించి తీరుతామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుందామని చెప్పేసి ప్రెస్ మీట్ చేపట్టడం జరిగింది. ఎందుకంటే బీసీలు కాకినాడ రూరల్లో దాదాపు 130,000 మంది బీసీలోనూ 60,000 దాటి శెట్టిబలిజలోనూ అలాంటి నియోజకవర్గాన్ని ఈ రోజుని శెట్టిబలిజలు కాకుండా బయట వాళ్ళకి ఇచ్చి మమ్మల్ని నిర్వీర్యం చేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే మాకు శెట్టిబలిజలకు ఒక చరిత్ర ఉంది. ద్రాక్షారం రామచంద్రపురంలో కానీ అలాగే అమలాపురంలో కానీ ఇండిపెండెంట్ వేసి గెలిచిన చరిత్ర శెట్టిబలిజలకు ఉంది. అదే చరిత్రని రేపు కాకినాడ రూరల్లో మేము పెట్టి గ్యారంటీగా మాట ఇవ్వకపోతే మేము గ్యారంటీగా క్యాండిడేట్లు ఓడించి మా ఇండిపెండెంట్గా ఒక క్యాండిడేట్ నిలబెట్టి ఆ క్యాండిడేట్ కూడా నెగ్గేస్తామని చెప్పేసి ఈ సభ తెలుసు. ఎప్పుడైనా కూడా అది బీసీకే శెట్టిబలిజకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా శెట్టిబలిజకి ఇచ్చి బీసీలలో శెట్టిబలిజకు ఒక గుర్తింపు ఇవ్వాలని పైనున్న నాయకుల్ని మేము కోరుకోవడం జరుగుతుంది. అలా ఇవ్వకుండా శెట్టిబలిజకి మేము ఇవ్వం, వేరే వాళ్ళకి ఇస్తాము అంటే కనుక శెట్టిబలిజ అందరూ కలిసి ఏక తాటిపై ఒక మాటపై ఉండి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక ఇండిపెండెంట్గా నిలబెట్టి శెట్టిబలిజలు అందరం కలిసి వాళ్ళని ఎక్కించడానికి బలమైన వ్యక్తిని ఒక శెట్టిబలిజ సంఘం కులస్తులు నిలబెట్టి వాళ్ళని మేమందరం కలిసి గెలిపించడానికి కృషి చేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నామండి. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి శెట్టిబలిజకి టికెట్ ఇవ్వాలని డిమాండ్. మరి కాకినాడ పార్లమెంటు కొత్తగా కాకినాడ జిల్లా ఏర్పడిన కాడి నుంచి మరి కాకినాడ రూరల్లో టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ కారణం ఏంటంటే ఇప్పటి వరకు శెట్టిబలిజీకి టికెట్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు శెట్టిబలిజీకి టికెట్ ఇవ్వకుండా పక్క చూపులు చూడాలనేటువంటి దీంతో పక్క పార్టీ ఇస్తున్నాయి పార్టీలు. అలా కాకుండా శెట్టిబలిజీకి టికెట్ ఇచ్చి తీరాలి. ఎందుకంటే శెట్టిబలిజీలు 62,000 సుమారు ఉన్నారు, బీసీలు 130,000 చిల్లర ఉన్నారు, ఎస్సీ బీసీలు 170,000 సుమారు ఉన్నారు. మరి ఇంతమందిని కాదని మరి వేరే కులాలకి టికెట్ ఇచ్చి ఇక్కడ 7 నియోజకవర్గాలు కనీసం ఒక నియోజకవర్గానికి కూడా టికెట్ ఇవ్వకపోతే మరి శెట్టిబలిజీలకి బీసీలకి మనోభావాలు దెబ్బతింటాయి. మరి నియోజకవర్గాల్లో కనీసం 2 శెట్టిబలిజీలకి ఇప్పించాలని, అలాగే 3 జిల్లాల్లోని కూడా మాకు ఒక ఎంపీ సీటు ఇప్పించాలని అన్ని పార్టీల వారిని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా సామాజిక వర్గాన్ని చాలా కాలం నుంచి అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి, కానీ మేము మోస్తున్నాం, కానీ దాని ఫలితాలు మాకేమీ దక్కట్లేదు. మేము చాలా కష్టపడుతున్నాం, మేము అందరినీ నమ్ముకుని ఉన్నాం. అందుచేత ఏ పార్టీ అయినా సరే మా శెట్టిబలిజీలకి 2 సీట్లు ఈ జిల్లాలో పార్లమెంట్లో 3 జిల్లాల్లోనే ఒక పార్లమెంటరీ స్థానం మాకు ఇప్పించాలి. అలాగే మిగతా జిల్లాల్లో కూడా మా శెట్టిబలిజీలకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి తగిన రీతిగా సీట్లు ఇప్పించాలని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము